హలో నమస్తే నేను అశోక్ ఎన్నికల కమిషన్ గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ దేశానికి సంబంధించి ఎక్కడ ఎన్నికలు జరిగినా ఏ అంశానికి సంబంధించి ఎన్నికల కమిషన్ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తూ ఉంటున్నాయి. ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, అలాగే ఓడిపోయినటువంటి పార్టీలన్నీ కూడా తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ విమర్శలు చేస్తూ వస్తున్నాయి. తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ ఒక పార్టీ కోసం పనిచేస్తున్నట్టు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇలాంటి ఒక ఇండిపెండెంట్ బాడీ ఈ విధంగా విమర్శలు ఎదుర్కోవడానికి చాలా కారణాలే ఉంటూ వచ్చాయి. ఈవీఎంలకు సంబంధించిన అంశం కావచ్చు, దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి కావచ్చు, అలాగే రీసెంట్గా సర్ పేరుతో వాళ్ళు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లని రీవెరిఫై చేస్తున్నటువంటి సిస్టమ్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటూ వచ్చింది. అయితే మొట్టమొదటిసారిగా సర్ పేరుతో బీహార్లో ఎన్నికల కమిషన్ ఒక కొత్త నిబంధనకు దారి తీసుకుంటూ వచ్చింది. వాళ్ళు అక్కడ సర్ పేరుతో అక్కడ ఎవరైతే ఓటర్ లిస్ట్ని మళ్ళీ రివైండ్ చేసుకొని రీచెక్ చేసుకొని అక్కడ వ్యాలిడ్గా ఉంటున్నారా, వాళ్ళు ఆ రాష్ట్రానికి చెందినటువంటి ఓటర్లేనా, లేదంటే వేరే రాష్ట్రాల నుంచి ఏమైనా వచ్చి దొంగ ఓట్లు ఏమైనా చేశారా, లేదంటే చనిపోయినటువంటి వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఏమైనా ఉన్నాయి, ఇలా ఒక పెద్ద ఒక సిస్టమ్ అన్నింటినీ కూడా రివిజన్ చేసుకొని ఓట్లకి సంబంధించిన అంశం మీద ఒక సర్ అనేటువంటి ఒక పేరుని తీసుకొచ్చేసేసి అక్కడ ఎన్నికల కమిషన్ తీసుకొస్తూ వచ్చింది. అయితే దీని మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసుకుంటూ వచ్చింది. దాదాపు 60 లక్షలకు పైగా ఓట్లని సర్ పేరుతో ఎన్నికల కమిషన్ బీహార్లో తొలగించిందంటూ కూడా మాట్లాడుతూ వచ్చింది. దీని మీద పెద్ద ఎత్తున ఇండియా కూటమికి సంబంధించి నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ విమర్శలు చేస్తూ వచ్చాడు. అసలు భారత్ జోడో యాత్రలో ఎలా అయితే ఆయన చేశాడో ఓట్ చోరీ యాత్ర అంటూ కూడా ఇటు రాహుల్ గాంధీ యాత్ర చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ఆ తర్వాత బీహార్ ఎన్నికలు ముగిసిపోయాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి ఎవరు ఊహించని విధంగా 200 సీట్లకు పైగా మెజార్టీతో అధికారంలోకి వస్తూ వచ్చింది. అయితే ఆ టైంలో కూడా వాళ్ళ ఆరోపణలు చేస్తూ వచ్చింది ఏంటంటే, ఇక్కడ 60 లక్షల ఓట్లను తొలగించినప్పుడు సర్ పేరుతో ఎన్నికల కమిషన్ 60 లక్షల ఓట్లు తొలగించింది బీహార్ ప్రజలకు సంబంధించి. మరి అలా 60 లక్షల ఓట్లు తొలగించినప్పుడు మేము ఎలా గెలుస్తాము? ఖచ్చితంగా ఎన్డీఏ పార్టీలే దొరుకుతాయి కదా, ఎన్డీఏ పార్టీకి సంబంధించిన కూటమిలో ఉన్నటువంటి పార్టీలే గెలుస్తాయి కదా అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తూ ఉన్నారు. అసలు సర్ ఏంటి, ఈ సర్కి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఏంటి, రాష్ట్రాలకు సంబంధించిన పరిమితులు ఏంటి అనేది ఒకసారి చూసుకుంటూ ఉన్నప్పుడు సర్ అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఎన్నికల కమిషన్ తీసుకొస్తూ వచ్చింది. వాళ్ళు ఏంటంటే సిస్టమాటిక్ ఇన్సెంటివ్ రివిజన్ అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ రివిజన్ అని చెప్పేసి సర్ పేరుతో ఎన్నికల కమిషన్ ఒకటి తీసుకొస్తూ వచ్చింది. ఈ సర్ని ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి గ్రామంలో బూత్ లెవెల్ స్థాయిలోకి వెళ్ళి ఆ గ్రామానికి సంబంధించో లేదంటే ఆ బూత్ లెవెల్లో ఉండేటువంటి నివాసం వచ్చేటువంటి ప్రజలకు సంబంధించి వాళ్ళు మన దేశానికి సంబంధించిన వ్యక్తులా కాదా, అలాగే వాళ్ళ ఆధార్కి సంబంధించినట్టు ఎక్కడుంది, వాళ్ళ అడ్రస్ ఎక్కడుంది, అలాగే వాళ్ళ ఓటర్ ఐడి ఎక్కడుంది, 18 ఏళ్ళకు సంబంధించి ఎక్కువగా 18 ఏళ్ళ కంటే వయసు ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొత్తగా ఓటర్ల లిస్టు నమోదు చేయడం, లిస్టులో యాడ్ చేయడము, అలాగే ఎవరైనా చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చనిపోయినటువంటి వ్యక్తులకు సంబంధించిన ఓట్లను డిలీట్ చేయడము, అలాగే వాళ్ళ అడ్రస్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ పేర్లకు సంబంధించి కావచ్చు, ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే వాటన్నిటిని కూడా రివైండ్ చేయడం కావచ్చు, వీటన్నిటినీ కూడా బూత్ లెవెల్ స్థాయిలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపను తట్టేసి ఆ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, 18 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళందరికీ సంబంధించిన డేటాని తీసుకొని వాటన్నిటినీ కూడా ఎలక్షన్ డేటాని అప్డేట్ చేయడానికి ఈరోజు ఎన్నికల కమిషను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. అదేంటండి, ఇదంతా కూడా మంచి పద్ధతే కదా, ఇది ఇలా చేస్తే తప్పేంటనేటువంటి అంశాన్ని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు మెయిన్గా రైస్ చేస్తున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ సర్ని తీసుకురావడం వల్ల అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఓట్ బ్యాంక్ అంతా ఉంచుకొని ఎవరైతే ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఓటర్లు ఉంటారో వాళ్ళందరినీ కూడా క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ ఓట్లు తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము దీనికి అంగీకరించమని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా చెప్తున్నాయి. మరి అది కూడా వాస్తవమే కదా. మనం ఎలాగైతే పాజిటివ్ని చూస్తున్నామో నెగిటివ్స్ని చూడాల్సిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుంది కదా. ఒక పాజిటివ్స్ పేరుతో మన కొత్తగా ఓటర్లను ఎన్రోల్ చేయటము, మన ఓటర్ ఐడికి సంబంధించిన ఏమైనా తప్పులుంటే వాటిని అప్డేషన్ చేయటము, అలాగే మన ఆధార్ కార్డ్ని ఓటర్ ఐడికి లింకప్ చేయటము, లేదంటే వేరే దేశాలకు సంబంధించి వాళ్ళు లేదంటే వేరే రాష్ట్రాలకు సంబంధించి వాళ్ళు వాళ్ళకి సంబంధించిన దొంగ ఓట్లు ఏమన్నా మన ప్రాంతంలోనో మన ప్రదేశంలో ఉంటే వాటన్నిటిని డిలీట్ చేయడం కోసం వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. యాజ్ ద సేమ్ అలాగే ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నట్టు వాళ్ళ పార్టీలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ని, వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ని డివైడ్ చేయడానికే ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది, దీని వెనక బీజేపీ ఉందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. సో ఇది కూడా కొంచెం పక్కనకు పెట్టేస్తే ఈరోజు నేను మెయిన్గా ప్రధానంగా చెప్పాలని అనుకున్నటువంటి ఒక అంశం ఏంటంటే, ఈ సర్ని బీహార్లో మేము సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చాము, బీహార్లో సక్సెస్ఫుల్గా సర్ని చేశాం కాబట్టి ఈరోజు మిగతా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా సర్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి రీసెంట్గా ఎన్నికల కమిషన్ ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది. దాంట్లో
భాగంగానే సౌత్ ఇండియాకి సంబంధించి కూడా కొన్ని ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. అలాగే కొన్ని కేంద్ర ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో వీళ్ళన్నిటికీ కూడా మొదటి విడతలో ఒక 10 నుంచి 12 రాష్ట్రాల్లో ఈ సర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ రాష్ట్రాల జాబితాలో కూడా మన ఆంధ్రప్రదేశ్ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ల లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఓటర్ల లిస్ట్ అంతా కూడా మళ్ళీ రివిజన్ చేయాలి. రివిజన్ చేసిన తర్వాత ఈ సర్కి సంబంధించి ఏవైతే వాళ్ళు ఫాలో అవుతారో ఆ ఫాలో రూల్స్ ఏవైతే ఉంటే వాటన్నిటిని కూడా మళ్ళీ రివైండ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఓటర్ల లిస్టుని అంతా కూడా చూసుకొని వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటున్నారా, వాళ్ళు అసలు ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులా, లేదంటే వీళ్ళు 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉన్నారా, లేదంటే చనిపోయిన వాళ్ళకి సంబంధించిన ఓట్లు ఏమన్నా ఇంకా యాడ్ అయ్యి ఉన్నాయో వాటన్నిటిని కూడా రివైండ్ చేసి మేము చేస్తామని చెప్పేసి ఎన్నికల కమిషన్ చెప్తూ వచ్చింది. అయితే దీని మీద మళ్ళీ లీగల్ ప్రొసీడింగ్ కోసం వెళ్తూ వచ్చింది. ప్రతిపక్ష పార్టీలందరూ కూడా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీని మీద విచారణ కూడా జరుగుతుంది. అయితే తాజాగా ఒక ఇన్సిడెంట్ జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. నేను ఆ ఇన్సిడెంట్ కూడా ఏంటో చెప్తాను. ఇండియన్ ఎక్స్ప్రెస్ కోట్ చేసుకుంటూ వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ సర్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో సీక్రెట్గా ఈ సర్ని నిర్వహిస్తున్నారంటూ కూడా ఒక కథనం వెలువడుతూ వచ్చింది. దానికి సంబంధించి చూసుకుంటే ఈ టర్మ్డ్ ద ఆన్గోయింగ్ బూత్ లెవెల్ ప్రిపరేషన్ వితౌట్ ఇష్యూయింగ్ ఎనీ అఫీషియల్ నోటిఫికేషన్ అండర్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద పీపుల్ యాక్ట్ కంప్లీట్లీ ఇల్లీగల్ through AP is not including in the ECI's official list of the state for SIR. Secret preparation underway in the state are unconstitutional and violation of the fundamental voting rights, the resolution stated. Forcing adults who have been voting for the decades of the producing fresh documents like birth certificate, voter ID, among the denying constitutional legal right and the mocking democracy, it added. The conference urged the state ECO to immediately stop all SIR-related preparations in ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి కూడా రీసెంట్గా ఒక మీటింగ్ జరుగుతూ వచ్చింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. సో దీంట్లో ఏదైతే సర్ పేరుతో సీక్రెట్గా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల రివిజన్ చేస్తున్నారో, ఓటర్కి సంబంధించిన లిస్టుని రివైన్ చేస్తున్నారో దాంట్లో ప్రమాదకరంగా స్థాయిలో ఉండబోతుంది. ఎలా అయితే బీహార్లో ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తూ ఉన్నాయో, ఈ ప్రతిపక్ష పార్టీలు ఆరోపించినట్టు బీహార్లో 60 లక్షల ఓట్లు తొలగించారని చెప్పేసి చెప్తూ ఉన్నారో, అలాంటి నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి కుట్ర జరగబోతుందంటూ కూడా ఒక కమిటీ రీసెంట్గా దీని మీద ఒక సమావేశం నిర్వహించి సర్ పేరుతో సీక్రెట్గా ఆంధ్రప్రదేశ్లో ఓట్లని ఎలా తీసేయాలని చెప్పేసి చెప్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ ఓట్ల తొలగిస్తే ఎవరికి అడ్వాంటేజ్, ఎవరికి డిసడ్వాంటేజ్ అనేది కూడా ఒకసారి చూసుకుంటే ఇక్కడ కూటమి సర్కార్ అధికారంలో ఉంది, కూటమికి మంచి బలం ఉంది, వాళ్ళకు ఉన్నటువంటి మెజార్టీ సీట్లు కావచ్చు, ఓట్లు కావచ్చు, ఓట్ షేర్లో మాత్రము టీడీపీ, జనసేన, బీజేపీ నెంబర్ 1 స్థానంలో ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ప్రతిపక్ష పార్టీగా ఉంటూ కాన్స్టెంట్ ఓట్ బ్యాంక్తో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించి దాదాపు 40% ఓట్ బ్యాంక్ వాళ్ళకి కన్స్టెంట్ కనిపిస్తుంది. 2014 చూసుకున్నా, 2019 చూసుకున్నా, మొన్న జరిగినటువంటి 2024 అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా, ఏ ఎన్నికల్లో అయినా అధికార పార్టీ కంటే కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి కన్సిస్టెంట్ ఓట్ బ్యాంక్ ఉంది. అంటే 40% మేజర్ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి చుట్టూరు ఎప్పుడు ఉంటుంది. సో ఆ ఓట్లలో మరికొంతమందిని తీసేయడానికి కూడా కుట్ర జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళది ఖచ్చితంగా చెల్లుతుంది, వాళ్ళు ఏ చెప్పినా కూడా నడుస్తుంది. ఈవెన్ ఇప్పుడు బూత్ లెవెల్ స్థాయిలో వెళ్తారు. అంటే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకుంటూ ఉంటారు. బూత్ లెవెల్ స్థాయి అధికారి కూడా వెళ్ళి వెరిఫై చేసుకుంటూ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏ పార్టీకి చెందిన వాళ్ళు, ఏ పార్టీ వ్యక్తులు అనేటువంటి ఒక ఇండికేషన్ కూడా ఈజీగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఇండికేషన్లో వచ్చినప్పుడు ఇక్కడ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారనుకోండి, లేదంటే వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన లాయలిస్టులు అనుకోండి, వాళ్ళ ఓట్లు తీసేసే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని ఎన్నికల కమిషన్ ఎంత పారదర్శకంగా, ఎంత నిజాయితీగా చేస్తుందా అనేది ఇక్కడ మెయిన్ ఇష్యూ. నిజాయితీగా చేస్తుందా లేదా అనేది దానికి ఉదాహరణ మనం బీహార్ చూస్తున్నాం. బీహార్లో అన్ని లక్షల ఓట్లు తీసేశారని చెప్పేసి పూర్తి ఆధారాలతో చెప్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో బీహార్ లాంటి తరహాని అసలు ఇక్కడ దీని మీద ఇంకా ఎన్నికల కమిషన్ చెప్పకుండా, ఏం ఇష్యూ చేయకుండా సీక్రెట్గా ఇలాంటి ఒక రివిజన్ని చేస్తున్నప్పుడు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? స్టేట్ ఎలక్షన్ కమిషన్ పర్యూలు అసలు ఉందా దీనికి సంబంధించి? వాళ్ళకి తెలిసేలాంటి జరుగుతుందా లేదంటే తెలియక జరుగుతుందా? మరి ఇవేమి ఇన్ని జరుగుతున్నప్పుడు మళ్ళీ రేపు జనవరి తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మరి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తే మరి దాంట్లో ఎన్ని ఓట్లు పోతాయి? ఆ తర్వాత మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు ఉంటాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉంటాయి, ఇలా చాలా ఎన్నికలు ఉంటాయి కదా. మరి వాటన్నిటికి కూడా తమ ఓటు హక్కును వినియోగించే అవకాశం చాలామందికి ఉంటుంది కదా. ఈ సర్ పేరుతో మీరు వాళ్ళందరూ నకిలీ ఓట్లనో, లేదంటే వాళ్ళ అడ్రస్లు తప్పనియనో, లేదంటే అసలు వాళ్ళు ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కాదనో చాలా ఓట్లు తీసేసే అవకాశం ఉంటుంది కదా. తద్వారా
అధికార పార్టీకి లాభం కావచ్చు కానీ ప్రతిపక్ష పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంటుంది కదా. కాబట్టి వీళ్ళు ఏదైతే ఆరోపించినట్టు ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఏదైతే కోట్ చేసుకుంటూ వచ్చిందో దీని మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత బయటకు వచ్చి డెమోక్రసీకి సంబంధించి మన ఓటు హక్కును కావచ్చు, మన రైట్ని ఎలా అయితే హరించకుండా ఉండాలని చెప్పేసి మాట్లాడుతున్నారో అంతకంటే ఎక్కువగా ఇక్కడ ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైసీపీ కావచ్చు, అలాగే కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు బయటకు వచ్చి గట్టిగా మాట్లాడిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సర్ని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేస్తే మంచి ఎంత ఉంటుందో అంతకంటే చెడు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎంతమందికి ఓట్లు నిజాయితీగా ఓటర్లు ఉన్నారని చెప్పేసి మీరు చెప్తారు, అంతకంటే ఎక్కువగా మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓటర్లను కూడా తొలగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మేలుకోవాలి. ముఖ్యంగా 40% సిస్టమాటిక్ ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి అధికారానికి సంబంధించినటువంటి గతంలో అధికారంలో చేసి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కూడా మేలుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. అలా లేకపోతే మాత్రము బీహార్ తరహా రాజకీయము, బీహార్ తరహా సర్ని ఇంప్లిమెంట్ చేశారో అలాంటి సర్ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది.